పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ వేదాంత పంచదశి చతుర్దీప ప్రకరణం. చిత్రదీప ప్రకరణంలో నిన్న మనం మాయ యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నాం. నేను పెట్టారా? రాలేదా? కాబట్టి ఆ మాయ అంటే ఏమిటో నిన్న మనకి చెప్పారు. మాయ ఎలాంటిది అంటే మూడు విశేషణాలు. ఒకటి జడం, రెండు మోహాత్మకం మాయ, తరువాత ఆనంత్యం అని కూడా చెప్పుకొచ్చారు. అనంతాత్వం అని ఈ విధంగా. అయితే మరి ఈ ఎట్లా మనకి జడము అనేది ఏ విధంగా మోహాత్మకం అనేది ఏమనగా నేను తెలపడం అయింది, అది సంగ్రహం చెప్తా. ఇప్పుడు జడం అన్నది మనకి దృష్టిలో ఒక కుండ ఉంది, ఇప్పుడు ఇది ఉంది. ఇది ఏమన్నా అడిగామంటే జడమచేతనం అంటే జడం. కాబట్టి ఈ విధంగా ఇది ఇది అచేతనం అనే బుద్ధి ఉందో, ఇది ఈ అనుభవం మనకే వచ్చింది, జడ స్వరూపం యొక్క అనుభవం కలిగింది. ఇది జడము అన్నటువంటి మనసులో మనకి కలిగింది. ఆ విధంగా జడం ఇది నా బుద్ధికి అందకున్నది అనుకున్నా. అది ఇది నా బుద్ధికి అందడం. ఇది మోహాత్మకం. ఇది నా బుద్ధికి అందలేదని మాట మోహాత్మకం. అది ఎట్లా మోహాత్మకం అవుతుంది అని అంటే ఏమనుకున్నాం? ఇప్పుడు దూరం నుంచి మనం చూసాం. చిన్న ఉదాహరణలో అక్కడ చూసింది ఏదో మెరుపు కాగితం చూసి ఏమనుకుని వెళ్ళాం? వెంటనే వెళ్ళాం. వెంటనే వెళ్ళాం. వెంటనే అనుకుంటే వెంటనే అయిందా? అయితే అది మన బుద్ధికి అందలే. ఏది ఇది వెండి కాదు అనేది మొట్టమొదట అందలే. ఇది అని వాడు మోహాత్మకం. అర్థమైందా? అంతే కదా. అది వెండి అనుకొని వెళ్ళాం కదా, వెళ్తామా? జోలికే పోం కదా. అందుకని దీన్నే మోహాత్మకం అన్నాడు. ఈ ప్రకారంగా చెప్పి అది కూడా ఏమి మనకి తరువాత ఇది ఇంకెలాంటిది అంటే సత్తు కాదు, అసత్తు కాదు చెప్పాను నిన్న. అనిర్వచనీయం. సత్తు అంటే ఉన్నది, అసత్తు అంటే లేనిది. అది ఉన్నది కాదు, లేనిది కాదు. ఉన్నది కాదు, లేనిది కాదు. అందుచేత ఇప్పుడు శశ విషాణము అంటే కుందేటి కొమ్ములు ఉన్నాయా? లేవు. పొందే పుత్రులు అన్నాం, పుత్రులు లేవు. పొందే అంటే మన తెలుగులో గుడ్రాలు అంట. సరే, ఇప్పుడైతే ఈ విధంగా అసత్తు కాదు. ఇది ఏది? మాయ. ఈ విధంగా అసత్తు కాదు. ఈ విధంగా అసత్తు కాదు. అవి లేదులే. అటుకి వెళ్ళప్పుడు కొమ్ములే లేవు. అర్థమైందా? అందుచేత ఈ విధమైన అసత్తు అది లేదు. సరే, ఇంకా చెప్తున్నారు. నేహనానాస్తి కించనా చూస్తుంది. ఇక నానా అంటే ఇంకేమిటి? రెండవది ఇది లేదు అని చెప్పింది. రెండవది ఏది లేదని చెప్పింది అంటే పరమాత్మ కంటే భిన్నమైంది సత్తు అనడానికి వీలు లేదు. మాయ సంగతి తెలుసుకుంటున్నాం. రెండవది ఏది లేదని చెప్పిందంటే పరమాత్మ కంటే భిన్నమైనది లేదు. కాబట్టి సద్రూపం అనడానికి శృతి ఏమో నేహనానాస్తి కించన అంటుంది. అసద్రూపం అన్నామంటే ఏమి? శశి శృంగయోహో అన్నటువంటి యుక్తికి కూడా సరిపోవడం లేదు. అందుకని దీని పేరేటి? అనిర్వచనీయం. మాయ అంటే ఏమిటి? సదసత్. సత్తు కాదు, అసత్తు కాదు. ఇంకా ఇదే నిర్ణయించడానికి వీలు లేదు. ఇదే మాయ.
అందుచేత ఇటువంటి మాయని ఎవరయ్యా మరి ఈ మాయ సంగతికి తెలుసుకుంటారంటే ఎవరైతే విచారణ చేస్తూ ఉంటుంటారో ఆయన తెలుసుకుంటాడు. ఈ మాయ అన్నటువంటి తుచ్చమే కానీ సత్యమో కాదు అన్నటువంటిది ఆయన తెలుసుకుంటాడు. అర్థమైందా? ఇప్పుడు ఈ మాయ అనేది 3 కాలములు ఏందో లేనిదే. 3 కాలములు ఏందో లేదు. ఇప్పుడు మనకి సర్పము అన్నటువంటిది వర్తమాన కాలంలో కనబడుతుంది అంతే కదా. మనకి కనబడుతుంది త్రాటియందు సర్పం. త్రాటియందు సర్పం మనకి కనబడుతుంది. మనకి కనబడక ముందు అది సర్పం కాదు, మనం విచారణ చేసిన తర్వాత కొద్ది సర్పము కాదు, మధ్యలో మనకు కనబడినంత మాత్రం అది అసలు సర్పమే కాదు. ఆ విధంగా ఈ మాయా అన్నటువంటిది కూడా త్రికాలముల్లో కూడా ఏమి లేనిది అన్నటువంటి విషయంలో చెప్పుకున్నా. అర్థమైందా? ఇది అందుకే మాయ ఏంటి? శ్రౌత సంబంధమైన దృష్టి ద్వారా 3 కాలముల యందు లేదని, అలాగని యుక్తి సంబంధమైన దృష్టి ద్వారా వాక్కుచే చెప్పగలవు కానిటువంటిది యుక్తి ద్వారా మనం చూసుకుంటే, అలాగనే ఇక లోక సంబంధమైన దృష్టి ద్వారా ఇది వాస్తవమైనదనియు, లోక సంబంధ దృష్టి ద్వారా వాస్తవం కనబడుతున్నటువంటిది వాస్తవం అవునా కాదా? ఇది ఎవరి దృష్టిలో వాస్తవము? లోక సంబంధం. ఏ లోక సంబంధమైన దాంట్లో వాస్తవం అంతే కదా. లోక సంబంధ దృష్టిలో ఇది మనకి వాస్తవమే. అయితే జ్ఞాన దృష్టిలో ఇది కాదు. మాయ జ్ఞాన దృష్టిలో కాదు. మనకి జ్ఞానము కలిగినంత మాత్రంలో ఈ మాయ అనేది నాశము కాదు. మాయ నాశము కాదు. అది ఉంటుంది. అది ఉంటుంది అందరికీ. ఎవరికి జ్ఞానం కలిగిందో వాని దృష్టిలో ఏమి ఇది లేదు. అంతేగాని అంత కింద మొత్తం ప్రపంచం అందరికీ ఉంటారు. మనకి జ్ఞానం కలిగినంత మాత్రంలో ఏమి త్రిగుణములతో కూడిన ప్రకృతి ఎప్పుడు నష్టమో కాదు. మనకి జ్ఞానం కలిగినటువంటి లేదు, మనకి విరక్తి కలిగిన అది వస్తువు నష్టం కాదు. అదేందా? మనకు విరక్తి కలిగినంత మాత్రంలో ఏ వస్తువు విరక్తి కలిగిందో ఆ వస్తువు నష్టం అవుతుంది. అది నష్టం కాదు. మనకు కలిగింది మాత్రం వస్తువు నష్టం ఎందుకు అవుతుంది? అది అందుచేత అలాగే కదా మరి మనకి జ్ఞానం కలిగినంత మాత్రం వస్తువు నష్టం కాదు. అయితే మనకి దాని మిథ్యాత్వం తెలుస్తుంది. ఏమంటారు? సత్యత్వ బుద్ధి ఉండదు. అంతకుముందు జ్ఞానం లేనప్పుడు సత్యత్వ బుద్ధి ఉండేది. జ్ఞానం కలిగిన తర్వాత మిథ్యాత్వ బుద్ధి వచ్చింది. అది సత్యము అనుకున్నప్పుడు బంధమైంది, అది మిథ్యా అన్నప్పుడు బంధరహితమైంది. ఏమంటారు? వస్తువు సత్యము అనుకున్నాం మనం, అది బంధమైంది మనకి. వాస్తవంగా అది లేదు. ఇది మిథ్యా అనుకున్నప్పుడు బంధం పోయింది. మన సుక్తి యందు రహితాన్ని సత్యత్వ బుద్ధితో చూశాం కాబట్టి అయ్యో 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 ఎంతో ఆశపడేదాన్ని కానీ దొరకలేదని బంధమైంది. అర్థమైందా? అయ్యో అని ఆశపడి బంధమైంది. అయితే మరి ఇంకేమైంది? అది మిథ్యాత్వ బుద్ధితో మనం చూస్తే అయింది. వాస్తవంగా చూసిన తర్వాత మరి లేదు. అది లేనప్పుడు ఏమనుకున్నాం మనం? ముందు అయ్యో అయ్యో అనుకున్నాం. ఆ విధంగా మాయ కూడా ఎప్పుడైతే మన విషయం తెలుసుకున్నామో అప్పుడు త్రిగుణాతీతమైనటువంటి స్థితి వస్తుంది. కాబట్టి ఆ త్రిగుణాలకు మనం లేనో కావు. అది చెప్తూ ఉన్నారు. ఇది చెప్పి ఇక మాయ యొక్క కృత్యాన్ని ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. అర్థమైందా? అస్య సత్వమసత్వంచ జగతో దర్శయత్యేసౌ ప్రసారణాచ్ఛ సంకోచాత్ యథా చిత్రపటస్తథా. అస్య సత్వమసత్వంచ జగతో దర్శయత్యేసౌ ప్రసారణాచ్ఛ సంకోచాత్
యథా చిత్రపట తథా చెప్తున్నాడు. ఉదాహరణ మా యొక్క కృత్యాన్ని ఉదాహరణ. ఇప్పుడు మనకి ఒక వస్త్రం అనేటువంటిది చక్కగా అనేకమైనటువంటి చిత్రాలు ఉన్న వస్త్రాన్ని మనకి ఉంది. ఆ వస్త్రం అంతా మడత పెట్టాం మనం. మడత పెడితే ఇప్పుడు కనబడుతుందా? చెప్పండి, కనబడ్డ. మడత తిప్పితే అంతా కనబడుతుంది. అది చెబుతున్నాడు. ఎలాగంటే అయ్యా, ఆ బొమ్మల అర్థంకరి వస్త్రమైతే ఉన్నదో యథా ఏ విధంగా ప్రసరణాత్ ఎప్పుడైతే విస్తరింపజేసినామో అది సంకోచం, ముడిచినాము. ప్రసారం అంటే సంకోచం అంటే మూడవడం. ఈ సమయంలో అది ఒక్కసారి ఉనికి కనబడుతుంది, ఇంకోసారి ఉనికి లేకుండా పోతుంది. ఇప్పుడప్పుడు బొమ్మలన్నీ కనబడుతుంటాయి, ముడిచినప్పుడు ఈ బొమ్మ కనపడదు. ఆ విధముగా ఈ మాయ ఈ జగత్తు యొక్క సత్వం ఉండుటను అసత్వంచ లేకపోటును దర్శించి చూపించుచున్నది. ఏమి అర్థమైందా? ఈ మాయ కూడా జగత్తు యొక్క సత్యత్వాన్ని ఒకసారి చూపెడుతుంది, జగత్తు యొక్క అసత్యత్వాన్ని ఒకసారి చూపెడుతుంది. ఎప్పుడైతే అంతఃకరణంలో ఏమి ఆత్మతత్వం అనే విజ్ఞానం మనకు కలగలేదో అప్పుడు అంతా సత్యమే. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏమైపోయింది? చక్కగా మనం పైలా చేశాం. గుడ్డను పైలా చేస్తే అది ఇప్పితే కానీ ఆ వస్తువులు ఏమున్నాయో మనకేం తెలుసు. ఎదురు ఉన్నాయో ఎలంకాయలు ఉన్నాయో దాన్ని బట్టి ఆ వస్తువుల మీద మనకి ఇప్పినాము, చూసాము. ఇప్పుడు ఏమైంది? మనకి వ్యామోహానికి గురి అయినాము చూసాం కదా, కొనద్దా? అది ఎవరికి ఇప్పుడు చూసాము, అది బాగుంది అని తెలిసిపోయింది. బాగుందంటే తీసుకోవాలి. మూసేసినాం, ఇంకేమి ఇదే తెలియదు. అలాగనే అజ్ఞాన దశలో అంటే ఏమిటి? జ్ఞానచక్షువు లేనప్పుడు అది మనకి ఆ ప్రతిబంధం కలుగుతుంది. జ్ఞానచక్షు ఉన్నప్పుడు అజ్ఞానం యొక్క మాయ యొక్క ప్రతిబంధం లేదు. అంటే ఒక్కసారి జగత్తున్నోడు చూపెడుతుంది, ఒకసారి జగత్తు లేదు. అజ్ఞాన దశలో జగత్తు 3 కాలంలో సత్యము, జ్ఞానికి 3 కాలంలో జగత్తు అసత్యం. అజ్ఞాన దశలో 3 కాలాల్లో ఈ జగత్తు సత్యమే వారికి. జ్ఞాన కాలంలో జ్ఞానికి 3 కాలంలో జగత్తు అసత్యం. ఒకసారి ఏమో చూపెట్టింది ఫైల్ అయిపోయి, ఒకసారి ఏమో మూసేసి లేనట్టు. అది ఉదాహరణ చెప్పినాడు. అర్థమైందా? ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. జ్ఞానికి అజ్ఞానులకి ఉన్నాయి. అది మరి ఇది ఎవరు తెలుస్తుంది? విచారం చేసేవాడు తెలుస్తారు. ఇది మాయా అని. లేనుడికి ఏం తెలుస్తుంది? మాయా లేదు, గీయలేదు అనేస్తాడు. ఒకటే ముక్క మాయా, అది లేదు ఇది లేదని చెబుతూ ఉంటుంటాను. అందుచేత ఈ విధముగా ఈ విధంగా చెప్తూ ఉన్నారు. అస్య సత్వం అసత్వం చ దర్శయతి. ఈ వాక్యం చెప్పారయా. ఒకసారి మాయ కనపరుస్తుంది ఏంటంటే శృతి వేదం చెప్పింది, అది ఉపనిషత్తు చెప్పింది. అస్య సత్వం అసత్వం చ దర్శయతి అని ఉపనిషత్ వాక్యం చెబుతూ ఉన్నది. అస్వతంత్రా హి మాయా స్యాతుం అప్రతితేర్వినాచితం స్వతంత్రాపి తథైవ స్యాత్ అసంగస్యాన్యథా కృతేః. ఈ మాయ కూడా ఎలాంటి? ఆత్మను వదిలిపెడితే స్ఫురించి ఈ మాయ సంగతే స్ఫురించదు. మాయ కూడా ఆత్మను విడిచిపెట్టింటే మాయ ఏది స్ఫురించదు. ఆ బల్బు కరెంటు విడిచిపెట్టిందంటే ఆ బల్బులాగా ఉంటుంది, ఏమీ అవ్వదు. ఫ్యాన్ లాగా ఉంటుంది, ఫ్యాను తిరగదు. ఎందుకంటే అక్కడ పోయిందని కనెక్షన్. ఆ విధంగా ఈ మాయని ఆత్మను వదిలిపెట్టితే ఏమవుతుంది? మాయా యొక్క స్ఫురణ ఎవరికి లేకుండా పోయింది. అంటే ఏమిటి? ప్రకృతి చితం వినా అంటే చిద్రూపుడైనటువంటి ఆత్మను వదిలి అప్రతీతే స్ఫురించకపోవటం వలన దీని పేరు వచ్చింది మాయకి అస్వతంత్ర. మాయ పేరు ఇంకో పేరు పెట్టారు. ఇప్పుడు జ్వరం అన్నారు, మోహం అన్నారు,
అనిర్వచనీయమన్నాడు. ఇప్పుడు ఏం చెప్పాడు? అస్వతంత్ర. అస్వతంత్రం ఎందుకో అదే విడిచిపెట్టింది పరమాత్మ సంబంధించిన ప్రతిఫలం లేదు, అది జర వస్తుంది. ఇప్పుడు లైట్ స్వతంత్రం అస్వతంత్రం అంటే అయితే స్వతంత్రంగా వెలుగుతుంటది. లైట్ ఇప్పుడు స్వతంత్రంగానే వెలుగుతుంటది. ఇప్పుడు ఎంతవరకు ఆ కరెంటు లేకపోతే నేను స్వతంత్రంగా తెలుస్తుంది. అంతవరకు నేను స్వతంత్రమైన పొంగుతుంటది. అది నేనే కదా ప్రకాశాన్ని ఇస్తున్నానే దాని సంగతి మనకి చెప్తుంటాయి. దాని ప్రకాశం ఎంతో అభివృద్ధి పెడితే సూర్యుడు కూడా నేను స్వతంత్రాన్ని అనుకుంటుంటాడు. ఎవడే ఆయన తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వవిధం విభాతి. అంతేకాదు తమేవ భాంతం అనుభాతి సర్వం. ఆ సూర్యప్రకాశం యొక్క స్వరూపము ఏదైతే ఉన్నదో ఆ శక్తి ద్వారా సూర్యుడు అందరూ ప్రకాశిస్తున్నారు. ఎప్పుడైతే వదిలేసారు అయిపోయింది. అంతే కదా. ఇప్పుడు ప్రధానమంత్రి అండి, ఆయన దగ్గర పిఏ ఉన్నాడండి, ఎలా భాషిస్తుంది ఈయన? ప్రధానమంత్రిలో ఉంటాడు. అర్థమైంది. అప్పుడు వాడికి ఎక్కడికి వెళ్ళా ముందు ఈయనకే ఏమి ముందు ఈయన రూమ్ పక్కన చూసుకొని ఆయన రూమ్ ఈయన రూమ్ బాగాలేదని వాడు దొంప దింపుతాడు. అక్కడే రూమ్లే బాగాలేవండి. ముందు నా రూమ్ ఏదో అడుగుతాడు. మీరు ఈ రూమ్ చూపెట్టాడు, ఏసీ లేదు. ఆయన ఏసీ లేకపోయినా పర్లేదు. ఎందుకంటే మధ్యలో తీసేవాడు వీలు కదే. ఏమంటా ఏ లోటుపాట్లైనా అది అందుకని ఆ ప్రకారంగా ఆ ప్రధానమంత్రి ఎలాగా బ్రహ్మాన్ని ప్రకాశిస్తుంటాడు. ఎవరి వల్ల? ఈయన ఆ రోజు తీశారు. ఇదంతా చక్కగా స్వార్థమే కానీ నాకేం సేవ చేయలేదని ఇక్కడ ఎప్పటి నుంచి నువ్వు పిఏ వద్దామనుకో అయిపోయిందా. ఇదంతే దీని సంగతి. అర్థమైందా? దీని సంగతి కూడా అంతే. అర్థమైంది అందరికీ. అంతవరకు అర్థమైతే పోనీ ఇంకా రహస్యాలు అర్థమైన తర్వాత అస్వతంత్ర. అందుకని ఏమిటి అస్వతంత్ర. ఈ లైట్లు, ఆ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రాలు ఇవన్నీ అస్వతంత్రం. స్వతంత్రమే ఇది కేవలకే లేదు. ఆ ప్రకారంగా అమ్మాయి కూడా అస్వతంత్రం. అందుకనే కాలగర్భంలో ప్రతి జీవి కూడా అస్వతంత్రమే. కాలగర్భంలో జీవులన్నీ అస్వతంత్రమే గాని స్వతంత్రం ఎవరికీ లేదు. ఏమంటారు? ఆయన ఒక్కరిదే స్వతంత్రం, పరమాత్మ ఒక్కరిదే స్వతంత్రం. మనందరికీ ఏ జీవికి స్వతంత్రం లేదు లోకంలో. అర్థమైందా? అది అస్వతంత్రాకి మాయా స్యాత్. అది స్వతంత్రము లేనిదే అగుణం. ఇక ఎలాంటిది? అప్రతిర్వినాశితం చెప్పారు. ఈ విధంగా ఏమి అప్రతితే ఆ ప్రకృతి ఆ చైతన్య స్వరూపుడు లేకుండా దానికి ప్రతీతి లేదు. కాబట్టి మా ఎలాంటిదంటే అస్వతంత్రం. అర్థమైందా? ఇక అదేం చెయ్యా అంటే అసంగస్య అన్యథాకృతే. అసంగస్య నిస్సంగుడైనటువంటి ఎవరైతే కూటస్థుడు ఉన్నాడో ఆ కూటస్థుని సంఘము కలవానినిగా. ఏమి ఆ కూటస్థుని సంఘము తనకి సంబంధము ఉన్నందున అయితే ఏమైంది? స్వాతంత్రము కలది అవుతున్నది. ఏమి అది అస్వతంత్రమైన ఆ కూటస్థుడి యొక్క సాంగత్యం చేత బాగా స్వాతంత్రం అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఉదాహరణ అంతే కదా, ఇంత స్వతంత్రం అవుతున్నది. ఇప్పుడు ఆ ప్రకారముగా ఏం చెప్పి అన్యథాకరణమే స్పష్టయతి. కూటస్థ సంఘము కలవాలిగా చేసిన రీతిని ఇప్పుడు చెబుతూ ఉన్నాడు. కూటస్థ సంఘం రీతిని కూటస్థ సంగమాత్మానం జగత్వేన కరోతి సా చిదాభాస స్వరూపేణ జీవేశావతి నిర్మమే. చెప్తున్నాడు ఇప్పుడు. సా ఆ మాయ ఏమి కూటస్థ సంగమాత్మానం. కూటస్థ ఏమి అసంగం అంటే కూటస్థుడవుడి చేతను మాయ అసంగము ఏ సంగము లేని ఆత్మానం ప్రతి ఆత్మను
జగత్వేన ప్రపంచ స్వరూపినిగా చేసినది. అర్థమైందా? అమ్మాయి ఏం చేస్తూ ఉన్నదంటే సంగము లేనటువంటి పరమాత్మను కూడా సంగం ఉన్నటువంటి వాడిగా చేస్తున్నది. అదే అనమాట చేస్తూ ఉన్నది. చిదాభాస స్వరూపేణ, ఆ చిదాభాస స్వరూపము చేత జీవేశవపి నిర్మమే, జీవుని ఈశ్వరుని కూడా నిర్మించినది. ఏమిటి అమ్మాయి ఏం చేసింది తెలుసా? జీవుని నిర్మించింది, ఈశ్వరుని నిర్మించింది. ఈ ప్రకారంగా ఇద్దరిని నిర్మించింది అన్నమాట మాయ. అందుచేత చెప్తున్నాడు, స్వభావము చేత నిర్వికారులను అసంగుడును అయినటువంటి ప్రత్యేగాత్మ స్వరూపముందుగో ఆ ప్రత్యేగాత్మను ఏం చేసి జగద్రూపిణిగా చేసేసింది అనమాట. దీంతో సంబంధం లేనివాడు, వికారం లేనివాడు ఎవరు? పరమాత్మ. ఆ ప్రత్యేగాత్మని ఇది ఏం చేసింది? ఈ నామరూపాత్మ జగత్తులాగా చేసేసింది. ఆ విధంగా చేసేసింది. మరియు అదేంటి? ఆ మాయ జీవేశ్వరులిద్దరిని, ఆ జీవుణ్ణి ఈశ్వరుని చిదాభావ స్వరూపము చేత విభాగము కలుగు చేసింది. ఏమి అంతే కదా. ఆ చిదాభావ స్వరూపంగా ఉన్నవాడు జీవుడు, ఆ అమ్మాయి ఎందుకు ప్రతిఫలించినటువంటి వాడు ఈశ్వరుడు. అర్థమైందా? ఈ చిదాభావ స్వరూపంగా ఉన్నప్పుడు జీవుడైనా, మాయతో సంబంధం ఉన్నప్పుడు ఈశ్వరుడైనా. అందుచేత జీవే సావభాసేన కరోతి అని చెప్తున్నారు. కూటస్థమనుపద్ృత్య కరోతి జగదాదికం దుర్ఘటైక విధాయిన్యాం మాయాయాం కా చమత్కృతి. అయిందా? అమ్మాయి యొక్క చమత్కృతి ఏమి చెప్పాలయ్యా అంటున్నాడు అని చెప్తున్నారు. కూటస్థం అంటే ప్రత్యేగాత్మను, కూటస్థుడన్నా పరమాత్మన్నా ప్రత్యేగాత్మన్నా ఒక్కటే, ఇవి సర్వనామాలు. కాబట్టి అటువంటి ప్రత్యేగాత్మను వచ్చి అనుపదృత్య, ఏమయా ప్రత్యేగాత్మకు వచ్చేటి అనుపదృత్య అంటే ఉపద్రవము లేకుండగా, ఉపద్రవం కలుగు చేయక, కూటస్థ స్వరూపానికి ఉపద్రవం అనేది కూటస్థ స్వరూపానికి హాని అనేది కలిగింపగా, జగదాధికం అంటే జగత్తు మొదలైన చేస్తున్నది. దుర్ఘటైక విధాయిన్యాం అంటే ఏమిటిది? చేయడానికి వీలు కానిటువంటివి కూడా ఏమి ఈ మాయా చేస్తుంది. అదేంటే అందుకే దానికి ఘటన పట్టేసి మాయా. మాయ ఎలాంటిది అంటే ఘటన పట్టేసి, ఘటన అంటే చేయరు, అఘటన అంటే చేయరానిది కూడా అంటే నందిని పందిగా చూపెడుతుంది, పందిని నందిగా చూపెడుతుంది. అందుచేత ఈ మాయ ఏం చేస్తుంది? అందుకే కాదు ఇంతకుముందు చెప్తున్నాం కదా, ఈ మాయాదేవి అటువంటి మృత్యు మహామాయాదేవి వెళ్ళింది అటు ఒక ఆయన దగ్గరికి. వెళ్ళి జీవితంలో నీలాగా జయించిన వాడు ఇంకొకడు లేడు అన్నారు. నీలాగా జయించిన వాడు నేను ఎప్పుడు చూడనే లేదు, నవ్వుతో ఇంక ఉండబోదనేసరికి వాడు అన్నాడు. ఎందుకంటే నన్ను ఇంకా ఇంకో 15 मिनट बाकी है आयुष, 15 मिनट में क्या होगा कैसे पता चल जाएगा అని చెప్పాడు. ఎందుకు వాడు అనమాట. అర్థమైందా? ఇంకా నా 15 నిమిషాలు ఉంది ఆయుష్, ఈలోగా నా అమ్మాయికి చెప్పలేవు, అప్పుడు సంబరపడి మాయ పో అన్నాడు. అర్థమైందా? ఎందుకంటే ట్యాంక్ చెప్పడం వచ్చింది, నా అమ్మాయికి ఎప్పుడు రోడ్డు కాలేదు, ఇంతవరకు చాలా మంది నా అమ్మాయిలో పడ్డారు. అర్థమైందా? రాజులు, చక్రవర్తులు, యోగులు, భోగులు అందరూ నా అమ్మాయిలో పడిపోయారు. ఈయన పడలేదు కదా అని దానికి మహా సంతోషం వచ్చి వచ్చిందట. నీవే జయించినావా అమ్మాయినని అది చెప్పింది. నేనేం జయించిన కాదు ఆయన అంటున్నాడు. ఇంకా అవి 15 నిమిషాలు ఆయుష్ నాకు ఉంది, ఈలోగా ఇంకేదొస్తుందో తెలియదు, పో నీ బట్టి నువ్వు నా దగ్గర పోరక్కర్లేదు. అందుకని చెప్తూ ఉన్నాడు.
ఈ విధంగా చెప్తున్నారు మాయ యందు అటువంటి చమత్కృతి ఉందన్నమాట. ఈ విధంగా చెప్తున్నారు. ఘటన సామర్థ్యము కలిగిన అనగా ఎంతటి అసాధ్య కార్యమైన చేయగలను మాయా విషయంలో ఇది చేయనట్టు ఒక వింతే కాదు. ఎందుకంటే దానికది స్వభావం జరిగే అది ద్రవత్వముదకేవన్నౌ ఔష్ణ్యం కాఠిన్యమస్మిన్ మాయాయాం దుర్గతత్వంచ స్వతసిద్ధతి నాణ్యతః చెప్తున్నారు. ఇప్పుడు ఆ మాయ ఎంత అసాధ్యకార్యంగా చేస్తుందని దృష్టాంతం. ఎట్లా అంటే ద్రవత్వం ఉదకే ఉదకైంది ఎప్పుడు ద్రవత్వము ఉంటుంది. అర్థమైందా? జలమైంది ఎప్పుడు ద్రవత్వము నీటి అని ఉంటుంది. ఇక వన్హౌ ఔష్ణ్యం వన్ని అగ్ని ఎందు ఉష్ణత్వం ఉంటుంది. కాఠిన్యం అశ్విని రాయి ఎందు కఠినత్వం ఉంటుంది. అంతే కదా? రాయి ఎందు కఠినత్వం ఉంటుంది, అగ్ని ఎందు ఉష్ణత్వం ఉంటుంది, జలము ఉదకము ద్రవత్వము ఉంటుంది. అది చెప్తున్నాడు. జలగ వాటికి స్వభావము చెప్పింది ఏమిటే? అగ్నికి ఉష్ణత్వము స్వభావం. అలాగనే జలానికి ఎప్పుడు ద్రవత్వము స్వభావం. జలం అలా పోసినామనుకోండి, ఏదో మన పత్ర ముద్ర ఇలా పోస్తున్న పడుతుందా? అది ద్రవత్వం దాని స్వభావం అనమాట. జలానికి ద్రవత్వం. అంతేగాని చక్కగా అలా ఉండదు. ఆ విధంగా అగ్ని దగ్గర కూర్చొని అగ్ని వస్తా నేను వేడిగా ఉన్నాను చల్లదనించి స్వామి అని అగ్ని దగ్గర మొక్కుతా చెప్తాడు. దాని దగ్గర లేదే లేదు. చాలా దాని అగ్ని దగ్గరికి వెళ్ళి చాలా వేడిగా ఉంది, నీ అగ్ని తత్వంతో నాకు చల్లదనించిస్తే బాగుంటుంది. ఎన్ని మొక్కినా దానికే దాని స్వభావం అది. అర్థమైందా? రాయిని పట్టుకొని రాయి నువ్వు ఎంత కట్టుకుంటే ఎలాగా చిన్న గుడ్డు గుడితే నువ్వు మెత్తగా ఉద్యమాలు కదా అని చెప్తుంది. రావుదు అది. ఇవన్నీ వాటి స్వభావం. ఆ విధంగా మాయాయాం దుర్గతత్వంచ స్వతసిద్ధతి అన్నాడు. ఆ మాయందు అసాధ్యమైన పనులు చేయట స్వాభావికమనే ఏర్పడుతుంది. అన్యత ఇంకొక దాని వల్ల ఏర్పడలేదు. ఆ మాయ ఇంకొక దానికి ఏర్పడడం లేదు. మాయకేమిటి? స్వభావం ఏర్పడుతూ ఉంది. అందుకని మాదికి ఏమొచ్చింది? ఘటన పట్టేసి మాయ. అర్థమైందా? అలాంటిది ఒక్కొక్క పేరు వస్తుంది అన్నమాట. దానికి అర్థమైందా? ఈ విధంగా చెప్తూ ఉన్నాడా? నవేత్తి లోకో ఏవత్తం సాక్షాత్తావచ్చమత్కృతిం ధత్తే మనసి పశ్చాత్తు మాయైషేత్యుపసామ్యతి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఇప్పుడు నవేత్తి లోక ఏవత్తో కూటస్థం కూటస్థం అంటే ఎవరిని? ఆ పరమాత్మని. లోక అంటే ఇది మానవులు గాని జనాలు గాని యావత్తు ఎంతవరకు సాక్షాత్తు నవేత్తి ఆ నిరకారమైనటువంటిది, నిరంజనమైనటువంటిది, సాక్షిభూతమైనటువంటిది, అంతటా నిండినటువంటిది, నాశరహితమైనటువంటిది, అప్రమేయమైనటువంటిది, దాని పేరే కూటస్థం. అర్థమైందా? కూటస్థం అంటే ఏంటి? అదే అది అంతటా నిండబడిందని కూటం అంటారు. కూటం అంటే ఏమిటి? అంతటా నిండబడింది, అంటే ఎక్కడ ఖాళీ ఉండదన్నమాట. ఇంకా కూటం అంటే ఏమిటి? పరిణామ రహితమైనటువంటిది అనమాట. అది పరిణామం దానికి లేదనమాట. అందుకే దాగలని చెప్పినారు. కూటస్థం అంటే దాగలి అంటే కమసాగి చేసినటువంటిది. దాని మీద వస్తువులు పరిణామం ఉంటుంది, దానికి పరిణామం లేదు. అటువంటి తత్వాన్ని చెప్తున్నాడు. యావత్తు సాక్షాత్తు ఎంతవరకైతే ఆ తత్వాన్ని తెలుసుకోలేదో అంతవరకు కూడా ఈ మాయ దాని చమత్కృతం చూపెడుతూ ఉంటుంది. అదే ఇప్పుడు ఎంతవరకైతే
ఆ కూటస్థ పరమాత్మ యొక్క తత్వాన్ని మనం అవగాహన చేసుకోలేదో అంతవరకు దీని చమత్కృతులన్నీ అని చెప్పేసి ఏమంటారు. ఎంతవరకు అందుకు మనస్సునందు చమత్కృతము చమత్కారము దత్తే చేయుచున్నది. ఎక్కడ చేస్తే చమత్కారం లోపటే, ఏది చేసినా లోపటే. అంతా ఫిట్టింగ్ అంతా కంప్లీట్ లోపటే, బయటంతా అట్ట ఏమంట ఉన్నదంతా లోపటే. అందుచేత చెప్తున్నది పశ్చాత్ అలాగా చమత్కారం చేస్తుంది కదా. అనంతరం ఆ పరమాత్మను తెలుసుకున్న తర్వాత ఏమి మాయ అన్నది ఉపశామ్యతి. మాయ అనేది ఏమవుతుంది అంటే మాయ యొక్క స్వరూపము తన దృష్టిలో నష్టము అవుతుంది. అంతేగాని అందరికీ మాయ నష్టం అడుగుదా తెలిసింది అందరికి. ఇప్పుడు వీరి దృష్టిలోనే జ్ఞానం కలిగిన వారికి నా ఒక్కడికి మా ఇంట్లో ఒక్కడికి నా ఒక్కరికి మాయిపోయింది, అందరికి మాయిపోదు. అలాగే ఎప్పుడో పోవచ్చు మనందరికీ. మరి స్వామి మాయిపోయింది కదా, మొత్తం లోకంలో ఎవరికి మాయ లేకుండా అయిపోవాలి. రామకృష్ణ పరమహంస మాయిపోయింది కదా, నష్టం మనపోయింది. ఏమి అలా రమణ మహర్షి మాయిపోయింది కదా. అలాగే ఏమి మాయ వాళ్ళ దృష్టిలో నాశపోతుంది. అర్థమైందా? అంతేగాని అంతే ఇదే అన్నమాట. ఈ జ్ఞాన విషయంలో మాయా విషయంలో ఎవరికి వాళ్ళదే. ఇంట్లో ఎవరికి సంబంధం లేదు. గురువు శిష్యుడు సంబంధం లే, శిష్యుడు గురువు సంబంధం లే, తల్లి కొడుకు సంబంధం లే, భర్త భార్య సంబంధం లే. ఏది మాయ. ఎవడు మాయ వాడే, ఎవరు పోగొట్టుకోవాలి. అర్థమైందా? ఎవరు మాయ వాడి చెబుతారు. ఈ మాయ వల్ల నీకు వచ్చే నష్టాలు ఉన్నాయి, నీలో మాయ ఉంది, నువ్వు ఈ మాయ ఇలా ఉంటే ఈ మళ్ళీ మాయలో పడిపోయి నీకెన్నో కష్ట నష్టాలు వస్తాయి, పలానే వాడు మాయలో పడి అయిపోయాడు అని చెబుతూ ఉంటుంటారు. అర్థమైందా? రావణాసుడు మాయలో పడిపోయి ఏమైపోయాడు. అర్థమైంది. అందుకని మాయ ఒకరికి ఒక విధంగా ఉంటుంది, అందరికి ఒక విధంగా కాదు, అందరికీ ఒక విధంగా ఉండదు. ఈ విధంగా ఆయన కథ ఉంది, హిరణ్యకశిపుడు కథ ఉందా? మీరే ఆ వాసనేలే, ఈయన వాసన ఇంకోటి అనమాట. ఈ అహంకారం, నాకు మించి ఇంకోడు లేడు. ఈ మాయ. మాయ ఒకరికి చమత్కృతి అది. ప్రతి వారికి ఏదో ఒక మాయ అంతే. ఈ మధ్యన వాడు బాగా ఈ మధ్యన మాయ పడిపోయింది అంటారు. మాయ ఆ మాయ ఏ గడికి ఎలా చేస్తుందా ఏమి తెలీదు. అర్థమైందా? అందుకని నా మాయ. అందుకని మన వాళ్ళు ఏం చెప్పారు? తెలుసనుకోవడం ఒక మాయ, తెలియకపోవడం పెను మాయ, తెలిసి తెలియని అయోమయంలో తికమక పడడం మహామాయ. ఎంతో గొప్పది నీ మాయ, అది రానియకునా ఛాయ, అది దాటాలంటే నీ దయా. చెప్పినాడా? ఇన్ని తికమకలు లేవయ్యా, ఉన్నది నీ ఒకటేనయ్యా, నేనంటేనే నీవేనయ్యా, నీవంటేనే నేనయ్యా అన్నాడు. కాబట్టి ఇన్ని తికమకలు లేవు. ఈ తత్వం తెలుసుకున్నంత వరకు ఆ మాయ ఉంటుంది. ఏ తత్వం? నేను నువ్వు ఒకటేనయ్యా అంటే ఆ మాయ పోతుంది. అది దానికి జాయింట్ ఎక్కడ ఇడుతుంది అంటే, నేను వేరు నువ్వు వేరు అన్నావా నీకేదో మాయ దించుకుంటా. అర్థమైందా? మన ఇద్దరు ఒకటే అంటే ఇంక మాయేలే. ఇంట్లో కూడా అంతేగా, మన ఇద్దరు ఒకటంటే మాయే లేదు. నువ్వు అక్కడ సంచి పడేసినా అది మాయ కాదు. ఏమంటావు? ఇంక లేకపోతే మొత్తం మాయే. అంతే కదా. ఇప్పుడు ఆ కథ ఇంతమంది మీకు చెప్పలేదా? ఇప్పుడు వాళ్ళిద్దరు పాపం వెళ్ళినారు. చాలా విన్నారులే కానీ సంగతి చెప్తున్నాను. ఇద్దరు పోయారు కాశీయాత్రకి.
ఆ ఇద్దరికి ఒకరికి రూమ్ ఇచ్చినాడు. హాయిగా తాళం వేసుకోడు. మొదటి చెప్పాడు, ఎవడైనా వస్తే ఈ రూములో ఉంటుంది, మాకు ఉన్నవే 3 రూములు, మేము అద్దెలు పుచ్చుకోం, ఫ్రీగా ఇస్తా. ఆవిడ పెట్టుకోయా అని ఇష్టం. వాడు అనుకోండి నేను ఒక్కడే ఉండొచ్చు, ఆయన తెల్లా దేవుడు వస్తాడు. వాడు 4:30కి వచ్చినాడు. ఆయన తాళం ఇచ్చాడు. ఎవరు వచ్చినప్పుడు చూసుకో. 7:30కి ఇంకోటి వచ్చినాడు. అదే వాళ్ళు పెట్టేశారు. మాట ఒప్పుకోండి కదా మొదట పెట్టారు. ఇప్పుడు ఏమైపోయింది మరి? ఈ బ్యాగు జాగ్రత్త చూసుకోండి, బాత్రూమ్కి వెళ్ళినా బ్యాగ్ పట్టుకొని పోవాలి. అంతమంది వాడు అక్కడ ఇదే ఉందా అది. సరే వాడు బయటికి వెళ్ళి వస్తే వీడి డబ్బులు ఎక్కడుతున్నాడు ఒక్కడు. వాడు గవాన్ని వచ్చి డబ్బు మూసేసినాడు కట్ట. మూసేసరికి డబ్బులు లక్ష్మి కనబడకూడదు, అందుకే అంటుంటారు. ఇంకేంటే ఆ ట్యూషన్ నుంచి పడిపోయి బడి మీద ఎలాగని ఈ డబ్బు కొట్టేయాలనుకోండి. అర్థమైందా? అయిపోయిందా? ఒకడు మీచినోడు వాడు ఒకడు, అబ్బో వీడు గొర్రెలు తినడు అయితే వాడు గొర్రెలు తినడు వచ్చిందంట. ఆ ప్రకారంగా వీడు ఒళ్ళొనుకుంటే వాడు గుళ్ళు అనుకోతాడట. ఆ ప్రకారంగా ఏం చేశాడు వాడు ఆ రాత్రి ఇది ఎప్పుడు బాత్రూమ్ పోతాడా, ఎప్పుడు పోదామా అని చూస్తున్నాడు. సరే వీడు బాత్రూమ్కి వెళ్ళిపోయాడు. పాప మరి విరేచన పట్టుకుని అరగంట రాలే ఎవడు ఆ డబ్బులు ఉన్నాడు. వాడు రాత్రి అల్లా మంచం వాడు వచ్చి నాకు ఎక్కేసినాడు. వాడు బాత్రూమ్ సప్పుడు అవుతుంది కదా కాబట్టి సప్పుడు అవుతుంది. సరికి ఎక్కి మంచం అలా పడుకోవాలి ఎవడు పడుకోడు. తెల్లారు లేచి, మిత్రమా ఎక్కడ పెట్టావా డబ్బు? నేను లెక్కెట్టావే, అది కనేపడలేదు కదా నీ దగ్గర. వాడన్నాడు, నీ సంగతి తెలిసి నీ తలకెళ్ళి రాజ్యం పెట్టినాడు. అది నీ తలకెళ్ళే పెట్టినాను. అది దొంపదే తెలిస్తే మన దగ్గర ఉంది వస్తువు మనకు తెలిస్తేనా? ఇక్కడ ఎన్ని అర్థాలు గ్రహించుకోవాలా? మన వస్తువు మనకు తెలియదా, ఇంకోటి ఎదుర్కొంటాను. అర్థమైంది. లోపల ఇక్కడే ఉంది పరమాత్మ, తెలుస్తుందా? ఎక్కడెక్కడో ఎత్తుకుపోతున్నా. వాడి తలకిందే డబ్బు ఉంది, కానీ వాడి తలకింద చూస్తున్నాడు. ఏమే ఇదొకటి అందులో మనం రాస్తున్నాం. ఇదేమిటి? ఇదొకటి. ఇంకోటి ఏమిటి అర్థమైందా? ఇప్పుడు వాడికి నిద్ర లేదు తెల్లవాళ్ళ. ఎవరికి నిద్ర పడుకున్నారా? వీడికి నిద్రలే, వీడికి నిద్రలే, వాడికి నిద్రలే. అర్థమైందా? ఇప్పుడు ఎందుకంటే వీడు వాడికంటే భిన్నం అనుకున్నాడు, అందుకు వీడికి నిద్రలే. వాడు వీడికంటే వీడికి నిద్రలే. అది అందుకని ఇందులో కూడా నీవే నేను, నేనే నీవు అన్నావు అనుకో, ఇంక మాయ వెళ్ళిపోతుంది. మాయ పవర్ పోయింది అక్కడే. ఇంక మాయే లేదు మనకి. అంతవరకు మాయే, లోపల మాయే, బయట మాయ. ఏమంటారు? లోపల మాయ, బయట మాయ. ఇది అంతవరకు. అది చూడండి ఆ టైం కని 4:30 తాళం తీసుకున్నాడు. 8:30కి వీడి తమ్ముడు వెళ్ళాడు అనుకోండి. ఒకవేళ అక్కడ దగ్గరలో ఊళ్ళో ఉండి వచ్చి వీడి కోసం వెళ్ళేసరికి వీడికైనా భయం ఉంటుందా? వీడి బ్యాగ్ చూసుకునే పని ఉంటుందా? వీడు తమ్ముడే, అందుకే వీడి భయం. ఎందుకంటే వాడు నేను ఒక్కటే. వాడు కర్మచారి తీసినా పర్వాలే, నా తమ్ముడే కదా. అది రెండో మాట. మొదటి భయమే ఉండదు. ఇప్పుడు చూసావా? అందుకనే నీవంటేనే నేనయ్యా, నేనంటేనే నీవయ్యా. ఈ మాయ ఎప్పుడు పోద్ది, ఈ మాయ ఎప్పుడు పోద్ది అడుగుతుంటారు కొంతమంది. ఇదే మంత్రం ఇవి చెప్పేశాడు. నీకు నాకు భేదం లేదు అన్నంత వరకు ఈ మాయ ఉంటాడు, అప్పుడు పోతాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనకి నవేతిలోకు ఏవత్తం సాక్షాత్తవ చమత్కృతిం ధత్తే మనసి పశ్చాత్తు మాయా ఏషేత్యుపశామ్యతి. అందుకే ఎంతవరకైతే ఆ పరమాత్మ యొక్క ఏమి తత్వం తెలుసుకోలేదో అంతవరకు మాయా అప్పుడు పోతుందన్నమాట. ఏమిటి మాయా? ప్రసరంతి చోద్యాని జగద్వస్తుత్వవాదిషు నచోదనీయం మాయాయాం తస్యాశ్చోద్యైకరూపతః జగద్వస్తువాదిషు. ఇక్కడ మళ్ళీ తార్కికులు ఏదో ప్రశ్న వేస్తుంటారు.
చెప్తున్నాడనమాట. తార్కికుల యొక్క విషయాన్ని కించిత్ జగత్ సత్వవాదినో నైయాయికాదీన్ ప్రత్యేవం విధాని చోద్యాని కర్తవ్యాని మాయావాదినం. మాయావాది గురించి తార్కికులు కొన్ని ప్రశ్న వేస్తున్నారు. తార్కికులు మొదలైన వాదులు ఉన్నారా, ప్రపంచం వాళ్ళు ఏం చెప్తారంటే సత్యం అని చెప్తారు. ప్రపంచం ఏమంటారు వాళ్ళు? సత్యము అంటారనమాట. ఆ విధంగా అయితే తార్కికులు మొదలైన వాదులు ఏమంటారు? ప్రపంచం అంటే సత్యము అంటారు. చోద్యాని వారికి ఆక్షేపములు. చోద్యం అంటే ఏమిటి? ఆక్షేపం. చోద్యం అంటే ప్రశ్న. చోద్యం వా పరిహారం వా అంటారు కదా. ఈ విధంగా ఇప్పుడు అడుగుతున్నారు. కనుక మీరు ఏదైతే చేస్తున్న ఆక్షేపంలో వారి వద్ద పనికి వచ్చును గాని చోద్యమే ముఖ్య స్వరూపం కలిగిన మాయా విషయమే అట్టి చోద్యములు చేయకూడదు అని తార్కికులు మొదలైన వారు అంటున్నారు. ఎవరి గురించి? మాయావాదిని గురించి. అర్థమైందా? మీకు ఏదైతే చెప్పున్నామో విషయమో అర్థమైందా? ఏ విషయం మనకి? ఈ మాయా అన్నటువంటి విషయము ఎంతవరకైతే పరమాత్మ సాక్షాత్కారం కలుగు వరకే తోస్తుంది. ఆత్మ సాక్షాత్కారం కలిగిన తరువాత ఈ చమత్కృతిని చూపిన మాయమైపోతుంది అనమాట. అర్థమైంది? అంటే లేనిదగు భావము అందరికీ వింతని కలిగిస్తుంది. ఇక తన చమత్కారాన్ని యథావిధిగా లేనిదని భావం ఎంత కదండి. వింత ఉన్నట్టుండి అది కనబడిపోతే అదే వింత. వస్తువు ఉండడం వింత కాదు, కనబడిన తర్వాత లేకపోవడమే వింత. అదే ఎల్లప్పుడూ ఉంటే సామాన్యమే. అది మరి ఎంత వింత. అది దగ్గర ఉంటే సామాన్యం అయిపోయా. ఒక గంట కనబడుతుంది సర్కస్లో, ఆ తర్వాత మళ్ళీ అదే వింత. వింతలు చూసామంటే ఏమిటి? వింతలు అంటే ఇదే వింత. అది కలిగి స్వచ్ఛంగా ఉన్నట్టు ఉంటుంది, తర్వాత అదేమి ఉండదు. అది అది చెప్పి ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాడు. ఏమిటి? ఎక్కడొచ్చింది ఇప్పుడు? జగత్తు సత్యమని వాదించిన ఈ నైయాయికులైతే ఉన్నారో ఇట్టి నైయాయికులను గూర్చి, అంటే జగత్తు సత్యమని ఎవరైతే వాదిస్తాడో ఆ నైయాయికులను గూర్చి అంటున్నారు. ఇట్టి చమత్కారములు చేయవచ్చు కానీ జగత్తు మాయా అని వాదించిన వారి వద్దకు ఇచ్చి సోద్యులు పనికిరావు అని చెప్తున్నారు. అందులో ఒక లేచి నీవన్నీ కుదుతాయా, నీవు జగత్తన వాయువేంటి మాయా అని చెప్పిన వేదాంతులు ఉన్నారు కదా, వారి దగ్గర నీకో నీ మాయా పనికిరాదు అంటున్నారు. జగత్తు సత్యం అంటాడు కదా మీరు. వీటిది ఎక్కడ కూర్చొని ఇది? ఈ చమత్కారాలు చేసినటువంటి గాడి వాళ్ళ దగ్గర గుర్తుంది మాట. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు జగత్తు అనేటువంటిది సత్యం అన్నారు. ఎక్కడ సత్యం? ఎవరిదో చెప్తాడు? ఆ గాడి వాడు సత్యం అని చెబుతుంటాడు. ఇదంతా నేను చేసినవన్నీ సత్యం అంటుంటాడు. నీ తార్కికులతో ఇంకొకటి అడుగుతున్నాడు అనమాట. నీ మాటలు బాగున్నాయి కానీ నీవు వారి దగ్గర కుడితాయి నీవన్నీ. కానీ జగత్తు సత్యం అనే మాట మీకు గుర్తొచ్చింది లేదు? ఇక్కడ ఏం గుర్తొచ్చింది? వాళ్ళు జగత్ సత్యం అంటారు. ఇప్పుడు ఆ మాట అసత్తుగా కావాలి. వేదాంతుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. వేదాంత దగ్గర నీ మాటలు సాగవు, గాడి వారి దగ్గర నీ మాటలు సాగుతాయని చెబుతున్నాడు. అది ఇంకోటి వచ్చి అందులో ఉన్నట్టు అర్థం అది. అందుకు ప్రసరంతి హితోద్యాని జగత్తత్వాదిషు తత్వోదనీయం మాయాం తస్యాస్తోద్యైక రూపత అని చెప్పినాడు. వీళ్ళందరూ కూడా ఆ విధంగా చెప్పి చోద్యేపి యది చోద్యం స్యాత్ సాధ్యం సాధ్యం చోద్యం స్యాత్ త్వచ్చోద్యే చోద్యతే మయాం పరిహార్యం తతశ్చోద్యం నా పునః ప్రతిచోద్యతాం. చోద్యేపి యది చోద్యం స్యాత్. చోద్యేపి అంటే ఆశ్చర్యపడినడు ఒక విషయం నందు. అటువంటి ఆక్షేపణం స్యాత్ యది ఎలాంటిది?
ఓసారి ఆశ్చర్యంగా కనబడుతుంటుంటాడు. ఏది? మాయ. అర్థమైందా? మాయ అంటే అంతే కదా, ఆశ్చర్యం, అద్భుతమైనటువంటి చూపెడుతుంటే అది ఆశ్చర్యం. మరి లేకపోతే ఎవరు పోతారు 2 రూపాయలు ఇచ్చే సర్కస్ చూడడానికి? అర్థమైందా? పోతావా? ఓ, అందులో అద్భుతమైన చూపెడుతూ ఉంటాడు. అందుకు సోద్దీపి అంటే ప్రపంచం మాయామయమని వాదించని వానితో, ప్రపంచం అంతా మాయామయము అని వాదించిన వాడితో మనం పెదవాదం, ఈ పెదవాదం అంటారు చూసారా, దాంతో దిగామనుకో, అట్టి పెదవాదం ఏం చేస్తాడు? మేము అటువంటి వాదాల దగ్గరికి పోము అంటాడు. తారీఖులలో ఇంకొకరు ఎత్తుకొని ఇవన్నీ చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే వాడు చెప్పేదేమి, ఎవడైతే జగత్తు సత్యము అని అనేక రకాలుగా అనేక ఉదాహరణలు చెబుతారో ఆ జగత్తు సత్యము అన్నటువంటిది వేదాంత మతము అంగీకరించదు. అది అర్థమైందా? అందుకని నీవన్నీ కూడా ఏదో ఒకటి అటువంటి వారి దగ్గర చెప్పాలి కానీ నువ్వు కూడా చెప్పకూడదు అన్నటువంటిది నిర్ధారణ చేయడానికి ఇప్పుడు చెబుతున్నాడు. ఈ విధంగా నీ చోద్యములు కట్టిపెట్టి ఇక మీదనైనా ఈ ఆక్షేపణలు చేయకుండా హాయిగా ఉండవయ్యా అంటున్నాడు. ఇక మీదైనా ఈ ఆక్షేపణ లేకుండా హాయిగా ఉండు అంటున్నాడు. అందుకు ప్రపంచము మాయా బ్రహ్మ సత్యం జగంతు విద్య. అది ఆ వాక్యాన్ని ఇప్పుడు తీసుకున్నాడే. ప్రపంచం అన్నటువంటిది మాయామయమని ఎవడైతే వాదిస్తున్నాడో వానితోని మనం దిగినామనుకోండి వాదానికి, అట్టి వాదములు చేయడానికి మేము తీసుకోము అంటున్నాడు. వాడంతా నువ్వు వాదించవయ్యా, నీ వాదం ఏదో మేము చూస్తాం అంటే ఇంకొరకు వాడితో వాదిస్తే మనం ఎంబ గెలుస్తాము పోతాము, మన తోవను పోతే మనకు మంచిది అనుకోండి. ఇంకోరే వాడు వాదించు, నువ్వు ఎన్ని వాదాలు వాదించు, మాకే మూలం మాకు తెలుసు. జగత్తు అనేది అసత్యమే కానీ సత్యం ఎప్పుడో నువ్వు సత్యం సత్యం అనుకుంటే అవుతుంది. ఆ పిల్లి కళ్ళు మూసుకొని జగమల్లా చీకటంటే అది అవుతుందా? అది ఎప్పుడో కాదు. అందుకని చెప్తూ ఉన్నారు ఇటువంటి మేమును తీసుకోం. నువ్వు ఒక పెరవాదం చేసావనుకో, నీ పెరవాదానికి మేము పెరవాదాల్లో తగ్గమయ్యా అంటున్నాడు. ఇక నువ్వు అనేకమైన లేనిపోని చోద్యాలని కనిపెట్టి ఎందుకు ఎలా పడతావు? ఇక మీదనైనా ఇంతవరకు అయిపోయా, ఎప్పటికైనా శాంతిగా ఉండు అని చెప్తున్నాడు. విస్మయా ఏక శరీరాయ మాయా చోద్య రూపత అన్వేష్య పరిహారోస్య బుద్ధిమద్ధి ప్రయత్నత. విస్మయ, విస్మయం ఏమిటి? ఆశ్చర్యం. అది ఆశ్చర్యమే ఒక ముఖ్యమైన స్వరూపంగా గల మాయకేటి ముఖ్యమైన స్వరూపం అంటే ఆశ్చర్యమే ముఖ్యమైన స్వరూపం, అంతకంటే దానికి ఏమీ లేదు. అందుచేత బుద్ధిమద్ధి ఎవరైతే తెలియని వారు ఉన్నారో వారి ద్వారా ప్రయత్నత చక్కనైనటువంటి ప్రయత్నం, తాను ఏదైతే దిగినాడో ఒక మార్గాన్ని ఆ మార్గంలో వదులుకుంటూ ఎప్పుడు ప్రయత్నం చేశాడో అటువంటి పూనికతో ప్రయత్నం చేసినటువంటి వారికి పరిహార, వారికి ఏమవుతుంది? నివారణ జరుగుతుంది. ఏది నివారణ జరుగుతుంది? మాయ. అర్థమైందా? మాయే చూద్యమైనది కనుక తెలియగలవారు అట్టి మాయను తొలగింపడానికి తగిన ప్రయత్నాన్ని చెయ్యాలి. విషయం తెలిసింది కదా. ఇప్పుడు మాయా అంటే సంసారం వదిలిపెట్టమని కాదు మాయ. ఇందులో ఉంటుండే మన మాయలు పడుతున్నావా లేదా? ఇప్పుడు ఏ ఆశ్రమంలో ఉండి ఆ ఆశ్రమ ధర్మాన్ని మీరితే అదే మాయ. మాయ మాయ. ఎవరు 4 ఆశ్రమాలు: బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థము, సన్యాసం. ఏ ఆశ్రమంలో ఉన్నవారు ఆ ఆశ్రమం సంబంధం నియమనిష్టలు లేకుండా ఉంటే ఎందుకు పెట్టినట్టు? అదే మాయ. అర్థమైంది. మాయ అంటే
ఒక విధేయమైనటువంటి విషయాన్ని చేయడానికి సరిగ్గా అది వదిలిపెట్టి నిషేధమైన వస్తువులు ప్రవర్తిస్తే ఏమైంది? మాయ. ఇదే మాయ అది చెప్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు చెప్పిన సంగతిని ఇంకొకసారి విచ్చిపరిచి చెప్పేస్తున్నాడు. మాయాత్వమేవ నిశ్చేయం ఇది చేత్ తరిహి నిశ్చినం లోక ప్రసిద్ధ మాయాయ లక్షణం యదీక్ష్యతం. మాయాత్వమేవ నిశ్చయ, మాయాస్వరూపమే అన్నటువంటిది చక్కగా నిర్ధారణ చేయాలి. మాయాస్వరూపం అనేది చక్కగా నిర్ధారణ చేసుకోవాలి. ఏదైతే మనం తీయాలనుకుంటున్నామో తీసేది నిర్దేశం చేసుకోవాలి, ఏది ఉంచాలో ఉన్నది నిర్ధారణ చేసుకోవాలి. విచారం చేసిన తర్వాత తీసేసామనుకోండి మనకి మన మనసుకు అది రాదు. విచారం లేకముందు ఏదో ఒక అనుష్ఠాన భంగము ఏదో కలుగుతుందని దాన్ని అలా చేస్తూ ఉంటుంటే అది మరీ వచ్చి కూర్చుంటుంటుంది. ఏమంటారా? అందుకని మనం విచారణ అన్నటువంటిది బాగుగా ఇది లేకుండా అయ్యో 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 దేవుడా దేవుడు లెంపేసుకుంటా లెంపేసుకున్నంత వరకు అలా ఉంటుంది. తర్వాత మళ్ళీ మన ఎత్తి మీద కూర్చుంటుంది. మళ్ళీ మన ఎత్తి మీద కూర్చోటది. అందుకని విచారణ అవసరం. విచారణ చేస్తే ఏది ఉండదు. అందుకనే ఒక ధ్యానం చేసినప్పుడు కూడా ఇతర విషయాన్ని మనసు పోతూ ఉంటుంటే అప్పుడు ఆ ధ్యానం అనేది ఆపి విచారణ చేయాలి. ఎక్కడ పోయిందో అప్పుడు విచారణ చేస్తే ఉండదు, ఏమీ లేదు. విచారణ చేస్తే మనకే అనిపిస్తుంది పాడు మనసు ఎక్కడ పోయినా అది ఎక్కడ పోద్ది. ఆ వస్తువు ఎవరో జిలాబీ తెచ్చినారు, ఆ జిలేబీ అక్కడే కాదు ఉంది, అది ఎక్కడ పోద్ది. దాని మీద పోయిన వచ్చి తడిగొట్టుకొని రూమ్లో నేను కూర్చుంటే నీకోసం నువ్వు ఇప్పుడే ఆ తుచ్చుల విషయం పోయినావా అని విచారణ ఇప్పుడు అన్నాను అనుకో, పోదు. అయ్యో దానికి తెలివితేటలో కొంచెం శక్తించి ఎవరికి వచ్చి వీరి దగ్గర నామోసి పడి కావాల్సిన కర్మ నాకేమని అంటాడు. అందుచేత ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మాయాస్వరూపుని తెలుసుకుని కొలితేని దాని స్వరూపాన్ని ఇంకా ఇంకొకసారి చెప్పేస్తానులే అన్నారు. రేపు సాయంకాలం చెప్దామని చెప్పారు. చేత అందరూ కూడా చక్కగా ఈ మాయాస్వరూపం సంగతి తెలుసుకొని అందరము సత్కర్మ నిష్ఠులమే భగవద్భక్తులమే ఆత్మజ్ఞాన సంపన్నులమే బ్రహ్మానందముతో విరాజనట్ల గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఓం సహనా భవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం. ఓం దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతి మతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ట నందునుగాక, ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషి మతము వర్ధిల్లునుగాక, స్వాతంత్రమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక. ఓం తత్సత్.
శ్రీ 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 జగద్గురు శంకరాచార్య స్వాముల వారికి, శ్రీ రామకృష్ణ పరమహంసకు, శ్రీ రమణ మహర్షికి, మహర్షి శ్రీ మలయాళ సద్గురు స్వాముల వారికి, శ్రీకృష్ణ పరమాత్మకు, శ్రీ గీతామాతకు, శ్రీ లలితాంబికా దేవికి, శ్రీ కాశీ విశ్వనాథులకు, శ్రీ అన్నపూర్ణేశ్వరికి, శ్రీ విశాలాక్షికి, సమస్త సాధు సంగమునకు, సమస్త భక్త బృందమునకు జై కరుణానిధి గోవిందా.